హలో ఎవ్రీవన్, మార్నింగ్ చెప్పాను కదండి, బయటంతా మంచు కురుస్తూ చాలా చల్లగా ఉంది వెదర్ అనేసి. సో దానికోసం మా హస్బెండ్ అయితే చికెన్ స్టూ సూప్ లాగా ఏదైనా చేయమని అడిగారు. సో దానికోసం అయితే చికెన్ స్టూ అంటే రైస్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనము పైన లిక్విడ్లా ఉన్నదంతా పక్కకు తీసుకుంటే కనుక అది మనకి సూప్ లాగా వస్తుంది. సో 1 pot డిష్. సో దానికోసం ఏంటంటే పెద్ద ప్రిపరేషన్ కూడా ఏం అవసరం లేదు, మనకి చికెన్ అనేది రెడీగా ఉంటే సరిపోతుంది, క్లీన్ చేసి పెట్టుకుంటే. అండ్ తర్వాత ఇందులోకి మనకి ఫేవరెట్ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెయిన్గా ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ కోసము క్యారెట్ అండ్ గ్రీన్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇందులో మనము గ్రీన్ బీన్స్, పీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్, వెజిటబుల్స్ మాత్రము. కానీ మెయిన్గా ఇందులో గ్రీన్ ఆనియన్స్ అండ్ క్యారెట్ ఉండేలాగా చూసుకోండి. ఒక పెద్ద ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో ఎలాంటి కారము యాడ్ చేయము, మసాలాలు కూడా పొడి గ్రైండ్ చేసినవి ఏమీ వేయమన్నమాట. సో డైరెక్ట్గా హోల్ మసాలా అనేది తీసుకుంటాము. హోల్ మసాలాలో కూడా ఓన్లీ 3 to 4 తీసుకుంటాము. సో ఫస్ట్ ఏంటంటే ప్యాన్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆయిల్లోకి 2 దాల్చిన చెక్క, 2 బే లీఫ్ అనమాట, బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది, 2 ఇంచ్ దాల్చిన చెక్క, 10 లవంగాలు అండ్ కొన్ని మిరియాలు అనమాట. మిరియాలు అనేది మన స్పైసీనెస్ని మనం ఎంత ఘాటు తినగలమో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఒక 2 ఇలాచీ తీసుకున్నాను. సో ఇంతే మసాలా ఇందులో వేసేది, ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమీ యాడ్ చేయము. అందుకోసం అనేసి స్పైసీనెస్ కోసం అని నేను కొంచెం చిల్లీస్ ఎక్కువే తీసుకున్నాను, 4 to 5 తీసుకున్నాను అనమాట. సో ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన బే లీఫ్, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ మిరియాలు, 2 ఇలాచీ అంతే, అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, గ్రీన్ ఆనియన్స్, ఇంకా మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ కూడా యాడ్ చేసి చికెన్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిపోయిన చికెన్లోకి మనకి కావాల్సిన వాటర్ మన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టూ రైస్లోకి కూడా యాడ్ చేసుకోవాలి. సూప్ పక్కకు తీసి ఆ పీసెస్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలి అనుకుంటే 4 to 5, ఓన్లీ సూప్ లాగా కావాలి అనుకుంటే కనుక 6 to 7 విజిల్స్ చేసుకుంటే సూప్లోకి చికెన్ అంతా మెత్తగా స్మాష్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది. సో కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి నేను పైన వాటర్ని అంతా పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే స్టూ అనమాట, రైస్లోకి బాగా పనికొస్తుంది. అండ్ పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే కొంచెము కొరియాండర్ యాడ్ చేశాను అనమాట. సో ఇదేమో పక్కకు తీసుకున్న వాటర్ అని చెప్పాను కదా, సో ఇది సూప్ లాగా వస్తుంది అనమాట. సో ఇది సూప్ రెడీ అయిపోయింది. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నాను. సో ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.